అందరికీ నమస్కారం అండి. ఉద్యోగ పెన్షన్ల న్యూస్లో భాగంగా జీతంలో కొత్త మార్పులు, జీతం నుంచి మరో కొత్త కటింగ్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఉద్యోగుల జీతాల నుంచి మరో కొత్త కటింగ్. సో ఇక్కడ ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేసే వారికి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఒక తీపి గౌరవం అందించింది. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులను మరింత సులభతరం చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇకపై ఉద్యోగుల పొదుపు ఖాతాలతో సంబంధం లేకుండా ప్రతి నెల వచ్చే జీతం నుంచి నేరుగా ప్రావిడెంట్ ఫండ్ మాదిరిగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల మొత్తాన్ని కట్ చేసే సరికొత్త విధానాన్ని ప్రతిపాదించింది. ప్రత్యేక సందర్భాల్లో థర్డ్ పార్టీ పేమెంట్లకు అనుమతినిస్తూ సెబీ ఒక మసైదా కూడా విడుదల చేసింది. ఈ కొత్త రూల్స్ అమల్లోకి వస్తే కనుక మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారంగా ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే కేవలం వారి సొంత బ్యాంకు ఖాతా నుండి మాత్రమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇక లావాదేవీలన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదించిన పేమెంట్ వ్యవస్థలో సెబీ గుర్తింపు పొందిన క్లియరింగ్ కార్పొరేషన్ ద్వారా మాత్రమే చేయాలి. దీనివల్ల ఉద్యోగులు ప్రతి నెల తమ శాలరీ అకౌంట్లో డబ్బులు పడ్డాక విడిగా ఎస్ఐపి ద్వారా పెట్టుబడి పెట్టుకోవాల్సి వస్తుంది. పరిశ్రమ వర్గాల నుంచి వచ్చిన సూచనలు పరిశీలించిన సెబీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం రూల్స్లోకి లోబడి కీలక ప్రతిపాదన చేసింది. అందులో భాగంగా ఉద్యోగులు అంగీకరిస్తే వారి నెలవారీ జీతం నుండి కొంత మొత్తాన్ని మినహాయించి కంపెనీ యాజమాన్యాలు నేరుగా మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాయండి. ఇక ఉద్యోగులకు కంపెనీలు కల్పించే వివిధ రకాల పొదుపు మరియు దీర్ఘకాలిక ప్రయోజనాల విధానాలకు అనుగుణంగా ఈ సరికొత్త సదుపాయాన్ని సెబీ డిజైన్ చేసింది. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు కూడా కార్పొరేట్ సంస్థల ద్వారా ఒకేసారి పెద్ద మొత్తంలో వచ్చి ఈ పెట్టుబడులను సులభంగా స్వీకరించేందుకు వీలవుతుంది. సాధారణంగా ఏఎంసీలు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లకు అందించే ట్రయల్ కమిషన్ నగదు రూపంలో ఇస్తాయి. అయితే సెబీ తాజా ప్రతిపాదనలో పంపిణీదారుల అంగీకారంతో ఈ కమిషన్ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్ యూనిట్ల రూపంలోనే చెల్లించే వీలు కల్పించింది. దీనివల్ల డిస్ట్రిబ్యూటర్లు కూడా దీర్ఘకాలికంగా పొదుపు ఇంకా పెట్టుబడులు పెంచుకునే మంచి ప్రోత్సాహం లభిస్తుందని సెబీ అంచనా వేసింది. ఇక థర్డ్ పార్టీ పేమెంట్ల ద్వారా అక్రమ సొమ్ము మార్కెట్లోకి రాకుండా సెబీ పటిష్టమైన సెక్యూరిటీని ప్రతిపాదించింది. ఇక డబ్బులు చెల్లించే వ్యక్తి మరియు లబ్ధిదారుడు ఇద్దరు విధిగా పటిష్టమైన కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి. అలాగే ఉద్యోగం నుంచి స్పష్టమైన రాతపూర్వక అనుమతి పత్రం తప్పనిసరి. ఎలాంటి నగదు లావాదేవీలకు అనుమతి ఉండదు. ఆడిట్ చేసేందుకు వీలుగా ఉండే ప్రత్యేక బ్యాంక్ ఖాతాల ద్వారా కేవలం డిజిటల్ పేమెంట్లు మాత్రమే జరపాలి. ఈ ముసాయిదా ప్రతిపాదనలపై ప్రజలు, పెట్టుబడిదారులు, పరిశ్రమ వర్గాలు తమ అభిప్రాయాలను, సూచనలు జూన్ 10 వరకు సెబీకి తెలియజేయవచ్చు. ఉద్యోగుల జీతం నుంచి డబ్బులు కట్ చేసి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం ఎంతవరకు సరైంది, ఇది ఉద్యోగుల భవిష్యత్తుకు మేలు చేస్తుందా లేదా అనే అంశాలపై వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగానే సెబీ తన ఫైనల్ డిసిషన్ని ప్రకటించనుంది.